అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా ఉప్పరహల్ ఎంటీటీసీ ముల్లంగి నాగమణి ఎన్నికయ్యారు. బొమ్మనహల్ మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవికి సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో 16 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 15 మంది హాజరయ్యారు. అనైతికంగా ఎన్నికలు నిర్వహించారని ఆరోపిస్తూ 8 మంది వైసీపీ ఎంపీటీసీలు ఎన్నిక బహిష్కరించారు. 7 మంది ఎంపీటీసీలు ఉప్పరహల్ ఎంపీటీసీగా ఉన్న ముల్లంగి నాగమణిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ప్రత్యేక అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. 5 అంచెల పోలీస్ బలగాల భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఎంపీపీ ఎన్నిక వైసీపీ ఎంపీటీసీలకు ఇష్టం లేదని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతు తెలుపుతూ నాగమణిని గెలిపించారని శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. బొమ్మనహల్ మండల అభివృద్ధి కృషి చేస్తామని ఎంపీపీ ముల్లంగి నాగమణి ప్రకటించారు. బొమ్మనహల్ మండల ప్రజలకు పోలీసు వారి మనవి. ఈరోజు పోలీసు మాకు బెదిరిస్తున్నారు అన్న. రాంగ్ లైట్ వస్తుంది అన్న. భాష బొమ్మనహల్ ఎంపీపీ స్థానానికి ఈరోజు ఎన్నిక నిర్వహించారు. బొమ్మనహల్ మండలంలో ఉప్పరహల్ నన్నెందుకు వీళ్ళు లక్ష్యంగా చేసుకొని అనవసరమైన దుష్ప్రచారం చేస్తాడారని నాకు అనిపించింది. నిన్ననే చెప్పా, స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది, ఎందుకు మీరు ఈ రకంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్తే ఈరోజు చూశాను, వైసీపీ ఎంపీటీసీలను చూశాను. వాళ్ళకు అసలు ఎన్నికకు వచ్చేకే ఇష్టం లేదు. చాలామంది మెజార్టీ ఎంపీటీసీలకు ఈ ఎలక్షనే ఇష్టం లేదు. వాళ్ళను ఏం చెప్పి పిలుచుకొచ్చినారో లేకపోతే ఏమి బలవంతం చేసినారో ఎట్లా చేసినారో తెలియదు, కానీ బలవంతంగా తీసుకొచ్చారు. వాళ్ళు ఆడ సరిగా కూర్చోవడం లేదు. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైతేనే మాకు ఇష్టం లేదు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. దాంతో ఎన్నిక ప్రక్రియలో భాగంగా నాగమణి గారిని ప్రతిపాదించారు ఇద్దరు. అంటే ఒకరు ప్రతిపాదించారు, ఒకరు బలపరిచారు. అందరూ ఓట్లేశారు. ఉన్న వాళ్ళల్లో నాగమణి గారిని ఎంపీపీగా అధికారులు ప్రకటించారు. నేను అడుగుతా ఉన్నాను, 6 నెలల కోసం జరిగే ఈ ఎన్నికను ఇంత వివాదాస్పదం చేయాలనా, ఈ ఎన్నిక పైన ఇంత రాద్ధాంతం సృష్టించాలనా అని నేను అడుగుతా ఉన్నా. దీనికోసమైనా ఇంత దానికైనా మీరు ఇంత రాద్ధాంతం చేసేది. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఒకటి గమనించాలి. అనవసరమైన రాద్ధాంతాలు సృష్టిస్తే రాజకీయంగా వాళ్ళకేం లబ్ధి రాదు. ఈరోజు ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వల్ల ఇంకా ఇంకా మంచి జరగాల ప్రజలకని వాళ్ళు ఎంపీటీసీలు కూడా, వైసీపీ ఎంపీటీసీలు కూడా అనుకుంటారు కదా. మా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తూ ఉన్నాయి,
స్కూల్ బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. మేము అనవసరంగా దీంట్లో జోక్యం చేసుకొని ఏదో మేము రాజకీయం చేయాలనుకుంటే మా గ్రామాలు మాకు ఓటే. ఎన్నికైనటువంటి ముల్లంగి నాగమణి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈరోజు ఎన్నిక జరగడము, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏ విధంగా జరుగుతున్నాయడానికి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక్కటే ఆలోచిస్తున్న ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గెలిచినటువంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, తద్వారానే ప్రజలు నాకు ఓటు వేసినందుకోసము నేను పనిచేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చిన వారికి గత 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే నిధులన్నీ కూడా ఇతర కార్యక్రమాలకు మళ్లింపు చేసుకొని ఎటువంటి అభివృద్ధి నోచుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు గమనించారు. కాబట్టి ఈరోజు వాళ్ళే వచ్చి ముందుకు వచ్చి ఖచ్చితంగా మేము ఎంపీపీగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే తద్వారా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇస్తున్నారు. కాబట్టి ఆ నిధుల ద్వారా సేవ చేసి కనీసం ఈ 6 నెలల లోపలైనా మేము ఎంపీటీసీగాను ఎంపీపీగాను గెలిచినందుకోసము మేము ప్రజల్లో మనల్ని పొందాలనే ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి రాయదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి కాలువ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ అమలు పరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ అనేక రకాలుగాటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఈ యొక్క నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో వారు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించే ఈరోజు ఎంపీటీసీలు కూడా ఏకంగా వాళ్ళందరూ కూడా ఒక స్వచ్ఛందంగా ఒక నాయకురాలను ఎన్నుకొని తద్వారా ఈ యొక్క మండలాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా బొమ్మనహాల్ మండలానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కూలీలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి మేమందరూ